యువరాణి మౌనవ్రతం. కోసల దేశపు యువరాణి మయూరిదేవికి యుక్తవయసు వచ్చింది. కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కాని మయూరీదేవి తన తండ్రిని చిత్రమైన కోరిక కోరింది. ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం చేపడుతున్నానని, తన వ్రతం భంగం చేసిన వ్యక్తినే తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నించారు. వారిలో ఎందరో అందగాళ్లు, వీరులు, సురులు ఉన్నారు. అయినా ఎవ్వరూ ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు. రోజులు గడిచిపోతున్నాయి. ఇక తాను తన కుమార్తె వివాహం చేయలేనేమో అని దిగులు పట్టుకుంది. మహారాజుకి ఒకనాడు సభ జరుగుతుండగా ఒక యువకుడు వచ్చాడు. అతడి ముఖం తేజోమయంగా ఉన్నా ధరించిన వస్త్రాలు మాత్రం బీదవాడు అని తెలుపుతున్నాయి. అతడు మహారాజు దగ్గరకి వచ్చి నమస్కరింది. మహారాజా, యువరాణిగారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు. కాని నేను నిరుపేదను కావడంతో ఆ విషయానికి మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ కాలం గడుపుతున్నారు అన్నాడు. వెంటనే మయూరీదేవి లేచి, అంతా అబద్ధం, ఇతను ఎవరో నాకు తెలియదు అంటూ గట్టిగా అరిచింది. అతను చిరునవ్వు నవ్వి, అవును, నేను ఎవరో మీకు తెలియదు, నేను దేశపు యువరాజు వివేకవర్ధనుడిని. మీ మౌనవ్రతం భంగం చేయడానికే అబద్ధం చెప్పా అంటూ మరువేషాన్ని తొలగించాడు. వివేకవర్ధనుడి చతురతకు మెచ్చిన మహారాజు కుమార్తెను ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు. Thanks for watching. Please subscribe.